ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య ఇంతవరకు ఆయన మనల్ని కాపాడి సంరక్షించారు, క్షేమము ఆరోగ్యం ఇచ్చారు. అందుని బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతి చెల్లింపబోతులమై ఉన్నాం. సో ఈ దినమందు దేవుని యొక్క కృపయు సన్నిధి కాపుదల మనకు తోడుగా ఉందన్న విషయాన్ని మన మనసారా హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో మనం గ్రహిస్తూ ఆ యొక్క కృపకు ఆయన సన్నిధికి మనము కృతజ్ఞత స్తుతులతో ఆయన నామాన్ని మనం కనపరచాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దైవజనుడైనటువంటి పౌలు దేవుని చేత ఎన్నిక చేయబడ్డాడు. ఆయనను దేవుడు ఆయన గురించి ఏం చెప్పాడంటే, అననీయ అన్న ఒక దైవజనుడితో చెప్పాడు, ఇతడుని నేను ఏర్పరచుకున్న సాధనము, ఇతడిని నేను నియమించుకున్నాను, నేను అపాయింట్ చేసుకున్నాను, ఇతడిని నేను నియమించాను అని దైవజనుడైనటువంటి పౌలును సౌలుగా ఉన్నప్పుడు ఆయన దమస్కు గేట్ దగ్గర దేవుడు ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయనను గూర్చి అననీయకు దేవుడు చెప్పిన సాక్ష్యం. ఆ దైవజనుడు పౌలు పత్రిక రాస్తున్నటువంటి సమయంలో అనేక ప్రాంతాల్లో సంఘాలు కట్టాడు. ఆయన ప్రాంతాలకి పత్రిక రాసి పంపుతున్నప్పుడు ఆయన కూడా ఈ మాటను గుర్తు చేశాడు. ఏమంటున్నాడంటే, మొదటి దశలోనికి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో ఈ మాట స్పష్టంగా చెప్తుంది. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని ద్వారా దేవుడు మనను యేసుక్రీస్తునందు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు, ఎందుకు ఎన్నిక చేసుకున్నాడు అని అంటే, మనము దీవెన పొందడానికి, ఆశీర్వాదం పొందడానికే తప్ప మనం ఉగ్రత పాలవడానికి దేవుడు మనల్ని ఎన్నిక చేయలేదు అని అంటాడు. అంటే ఇక్కడ నువ్వు గమనించాల్సిన మాట, ఆధ్యాత్మికమైన జీవితంలో నీవు యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించేటట్లుగా తండ్రి అయిన దేవుడు ఈ లోకమైన మనల్ని ఆయన ప్రేమించి తన కుమారుడైనటువంటి యేసు ప్రభుని భూమి మీదకి పంపాడు. పాపం ఎరుగని ప్రభువుని మన కొరకు ఆయన పాపిగా మార్చాడు. అంటే మన పాపములన్నీ ఆయన మీద మోపి మనము పొందవలసిన శిక్షను ఆయన కుమారుడైన యేసుక్రీస్తు మీద ఆయన మోపాడు. సో ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు నలగగొట్టబడటం తండ్రికి ఇష్టమాయనని ప్రవక్తైన యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం గమనిస్తాం. సో ఇలాగా యేసు ప్రభు ద్వారా మనము రక్షించబడడానికే దేవుడు మనల్ని నియమించుకున్నాడు, కానీ ఉగ్రత పాలవడానికి కాదు అని. అంటే దేవుడు మనల్ని ఎన్నిక చేసేది ఉగ్రతలో, ఆయన యొక్క ఉగ్రతలో నశించిపోవడానికో మనము లేకుండా నిర్మూలమైపోవడానికో దేవుడు ఎన్నిక చేసుకోలేదు. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నట్టే దావీదుడు, సంఘములో సమస్యలు పోరాటాలు వచ్చాయి అని మొదటి అధ్యాయంలోనే చెప్తాడు. మీరు గొప్ప ఉపద్రవందు సైతం, గొప్ప ఉపద్రవం అంటే మామూలు సమస్యలు కూడా కాదు, అంత గొప్ప ఉపద్రవములో సైతం వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకుని వారైతిరి అని ఈ సంఘమును గురించి ఆయన ఇచ్చినటువంటి సాక్ష్యం. దేవుని బిడ్డలుగా ఈ రోజున మనం కూడా గమనించాలి, ప్రభు యొక్క ఆజ్ఞల మార్గాల్లో నడుస్తున్నటువంటి మనకు ఎందుకు యేసు ప్రభు నమ్ముకున్నాక మన జీవితాల్లో ఇలాంటి సమస్యలు, శోధనలు, కష్టాలు ఎందుకు వస్తున్నాయి, ఎందుకు ఈ బాధలు అనుభవించాల్సి వస్తుంది అని మనం కృంగిపోతూ, మనం దిగజారిపోతూ ఉండడానికి కాదు. దేవుడు మనల్ని నియమించుకునింది, దేవుడు మనల్ని ఎన్నిక చేసుకునింది. మనము దేవుని యొక్క కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా దీవెన, ఆశీర్వాదం పొందడానికే మనం దేవుని చేత ఎన్నిక చేయబడ్డాం. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన మాట ఏంటంటే, నీవు ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్, స్థితిగతులు ఎలాంటివైనా సరే, ఎంతటి పరిస్థితిలో ఉన్నా సరే, వాటిలో నువ్వు గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు నన్ను దీవెన పొందడానికి, ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండడానికే దేవుడు నన్ను ఎన్నిక చేసుకున్నాడు తప్ప నేను ఉగ్రత పాలవడానికి, అంటే శ్రమలతో, కష్టాలతో, కన్నీళ్లతో, నిందలతో, అవమానాలతో ఇలా నశించిపోవడానికి కాదు అన్న విషయాన్ని నువ్వు గుర్తు చేసుకోవాలనే పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున ఉదయకాలం ముందు మనకు జ్ఞాపం చేస్తున్నాడు. అంటే నువ్వు ఆధ్యాత్మికంగా జీవించుచున్న ఈ జీవితాన్ని బట్టి నువ్వు ఎదుర్కోవచ్చు శోధనలు, కష్టాలు, కన్నీళ్ళు,
నాకే ఎందుకు సంభవిస్తున్నాయి, నేనే ఎందుకు ఇలాగా అయిపోతున్నాను, అసలు దేవుడు నన్ను మర్చిపోయాడా, దేవుడు నన్ను విడిచిపెట్టాడా అన్నటువంటి ఆ యొక్క సిచ్యువేషన్లోకి, ఆ మానసిక క్షోభలోకి సాతానుడు ఈ పరిస్థితులన్నీ చూపిస్తూ నిన్ను నెడతాడు. కానీ నువ్వు గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను ఉగ్రత పాలవడానికి దేవుడు నన్ను తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా రక్షించలేదు. నేను ఇప్పుడు అనుభవించుచున్నటువంటి ఈ శ్రమలు, ఈ పోరాటాలు, ఈ సమస్యలు ఇవన్నీ కొంతకాలమే. దేవుని యొక్క లేఖనంలో ఎన్నో విషయాలు మనం చూస్తున్నాం. యేసు ప్రభు కూడా శ్రమపడి మృతి చెంది ఆయన మృతుల నుండి తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడన్న లేఖనం మనకు తెలుసు. అలాగే యేసయ్య వెళ్ళిన మార్గం కూడా ఇలాంటిదే. కాబట్టి నేను కూడా అనుభవించుచున్న ఈ అనుభవం, ఈ భూమి మీద కొంచెం కాలం నేను శ్రమ అనుభవించిన తర్వాత నేను దేవుని ద్వారా యేసుక్రీస్తునందు మహిమలోకి నేను చేర్చబడతాను. ఆమేన్, హల్లెలూయా. ఇది నీ నిరీక్షణ కావాలి. ఈ దినమంతా నువ్వు ఏ పరిస్థితి ఎదుర్కొంటున్నా, నీ చదువు, వ్యాపారం, ఉద్యోగం, ఏ పరిస్థితి అయినా కావచ్చు, నీ అనారోగ్య పరిస్థితులు కావచ్చు, నీ ఆర్థిక పరిస్థితులు కావచ్చు, నీ ఇబ్బందులు కావచ్చు, ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే నీకు రావలసిన పూర్ణమైన మనసు, ఆ యొక్క పూర్ణంగా నీవు దేవుని మీద ఉండవలసిన విశ్వాసం, నా ప్రభు నన్ను ఒక రోజున వీటన్నిటి నుంచి ఆయన నన్ను విడిపిస్తాడు, ఆయన మహిమలోకి నన్ను చేరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అధైర్యపడుకు, దేవుని సన్నిధిలో ధైర్యం తెచ్చుకో. తప్పుగా ప్రభు నీ యొక్క ప్రార్థన ఆయన ఆలకిస్తున్నాడు. అదే సమయంలో నీకున్నటువంటి శ్రమలలో ఆయన ఆత్మ ద్వారా నీకు సంతోషాన్ని కలుగు చేస్తుంది. శ్రమలలో నీకు సంతోషం దేవుని ఆత్మ ద్వారా కలుగుతుంది కనుక ధైర్యం తెచ్చుకొని ప్రభుని స్తుతించు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, వందనాలు. ఉదయకాలమందు నాతో మాతో మీరు మాట్లాడి మమ్మల్ని మీరు ధైర్యపరిచారు, బలపరిచారు, అందుకే స్తోత్రాలు ప్రభువా. మేము మీ చేత ఎందుకు ఎన్నిక చేయబడ్డామో మీ లేఖనాల ద్వారా తేటపరిచారు తండ్రి. అవును ప్రభువా, మేము అయ్యా మీ సన్నిధిలో అయ్యా దీవెన ఆశీర్వాదం పొందడానికి తప్ప ఉగ్రత పాలవడానికి మీరు మమ్మల్ని ఎన్నిక చేసుకోలేదు, మీరు మమ్మల్ని నియమించును లేదు. కనుక ఈ రోజున మీ పేరట ఎవరైతే ఏ సహోదరి, ఏ సహోదరుడు, ఏ కుటుంబం శ్రమలు, నిందలు, అవమానాలు, కన్నీళ్ళు, దుఃఖం, కష్టాలు, చాలిని పరిస్థితులు, అయ్యా సమస్తం అయ్యా కోల్పోయిన పరిస్థితులు, అటువంటివి ఏవి ఎదుర్కొంటున్నా సరే వారికి మీరు ఈ ఉదయకాలం ముందు మీ ఆత్మ చేత మీరు ధైర్యపరిచారు అని మేము నమ్ముతున్నాం. మీ కృప వారికి ఆ విధంగా తోడుగా ఉంచి సహాయం చేయనుగాక. అద్భుతమైన రీతిలో మీరు కృప చూపించండి ప్రభువా, సహాయం చేయండి, ఆదుకోండి. మీరు నిశ్చయముగా ప్రతి వారి కన్నీళ్ళు తుడిచిన ప్రభువా, ఒక్కొక్కరికి మీ ఆత్మ ద్వారా ఆదరణ, ఆనందం, సంతోషం కలుగు చేసి ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం కృపతోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిజం, మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కారణం మనము శ్రమలలో నశించిపోవడానికి కాదు, నిత్యముగా దేవుడు మనల్ని కరుణిస్తాడు. ఎప్పటి వరకు అయ్యా ఈ భూమి మీద ఈ విధంగా శ్రమలు అనుభవిస్తూనే చచ్చిపోవాలా అని అనుకోకండి. మన పితృడైన యోబు దానికి నిదర్శనం. ఆయన శ్రమలు అనుభవించాడు. అదే సమయంలో ముగింపులో ఆయన వచ్చి మనం చూస్తున్నాం, దేవుడు ఆయన్ని రెండంతలుగా ఆస్వాదించాడు. అదే దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. అదే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. తప్పకుండా దేవుడు నీకు రెట్టింపైన ఆశీర్వాదం, దేవుని సమాధానం, ఆ దేవుని యొక్క సన్నిధిలో నీకు సంపూర్ణంగా అనుగ్రహించి నిన్ను, నీ కుటుంబాన్ని, పరిచయను ఆయన ఆస్వాదించాడు.